హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గలీజ్ పిల్ల. ప్రస్తుతం సమ్మర్ కనుక ఈ వీడియోలో మనం రెఫ్రిజిరేటర్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రిడ్జ్ల గురించి మాట్లాడుకుంటే మనకి మార్కెట్లో చాలా బ్రాండ్స్ అవైలబుల్లో ఉన్నాయి. లైక్ సామ్సంగ్, ఎల్జీ, వర్ల్పూల్, గోద్రేజ్, ఇలా వేరియస్ ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం చాలా కేర్ఫుల్గా మనకి కావాల్సిన మోడల్ని చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎలాంటి ఆప్షన్స్ చూసి ఎంక్వైరీ చేసి రెఫ్రిజిరేటర్ పర్చేస్ చేశానో మీకు కొన్ని చెప్తాను. హోప్ ఇట్ హెల్ప్స్ యూ ఆల్. సో ఫస్ట్ థింగ్, మన ఫ్యామిలీ సైజ్ ఎంత అండ్ దాన్ని బేస్ చేసుకొని ఫ్రిడ్జ్ కెపాసిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ కెపాసిటీ ఇన్ లీటర్స్ మనకి స్పెసిఫికేషన్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో న్యూక్లియర్ ఫ్యామిలీ అయితే 210 to 220 లీటర్స్, ఫ్యామిలీ మోర్ దెన్ 4 పీపుల్కి అయితే అరౌండ్ 260 to 290 లీటర్స్, అండ్ లార్జ్ ఫ్యామిలీ అయితే మోర్ దెన్ 310 లీటర్స్. నెక్స్ట్ మనం చూడాల్సింది ఫ్రిడ్జ్ రేటింగ్స్, బికాస్ ఫ్రిడ్జ్ రేటింగ్స్ బట్టి మనకి పవర్ కన్జంప్షన్ చేంజ్ అవుతుంది. సో బెటర్ టు చూస్ 5 స్టార్ ఆర్ 4 స్టార్ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ పవర్ కన్జంప్షన్. ఇకపోతే మార్కెట్ వాల్యూ అండ్ రిలయబిలిటీతో పాటు మనకి కస్టమర్ సర్వీస్ ఎంత ఫాస్ట్గా ఉందో కూడా చూసుకోవాలి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మోడల్ అండ్ డిజైన్ బేస్డ్ ఆన్ అవర్ టేస్ట్. నేనైతే 2023లో రిలీజ్ అయిన లేటెస్ట్ మోడల్స్ని సెర్చ్ చేసి ఇంతకుముందు చెప్పిన పాయింట్స్ అన్నీ కన్సిడర్ చేసి ఈ ఫ్రిడ్జ్ని పర్చేస్ చేశాను. ఈ ఫ్రిడ్జ్ని నేను ఎందుకు కొన్నానంటే దీనికి ఉన్న స్టైలిష్ డిజైన్, ఈ ఫ్లోరల్ ప్యాటర్న్ చూసారా, ఎంత బాగుంది కదా. కలర్ అయితే ఈబోనీ రీగల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది చాలామందికి నచ్చకపోవచ్చు ఎందుకంటే బ్లాక్ మిక్స్ అయింది కాబట్టి. ఇక్కడ 5 స్టార్ స్టిక్కర్ ఉంది, అందులోనే మనకి 131 యూనిట్స్ పర్ ఇయర్ అని మెన్షన్ చేశారు. సో ఆన్ అన్ యావరేజ్ మనకి 12 to 15 యూనిట్స్ పవర్ కన్జ్యూమ్ అవ్వచ్చు. నెక్స్ట్ స్టిక్కర్లో మనకి కంప్రెషర్ వారంటీ 10 ఇయర్స్ ఇచ్చారు. సో కంప్రెషర్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎల్జీ కస్టమర్ కేర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాడు. ఇది స్కాన్ చేసామంటే మనకి పైన ఉన్న డీటెయిల్స్తో పాటు ఒక యూనిక్ నంబర్ కోడ్ జనరేట్ అయ్యి వస్తుంది. దానిపైన ఈబీ రేటింగ్ వ్యాలిడిటీ వస్తుంది. సో ఆ డేట్ తర్వాత ఫ్రిడ్జ్ రేటింగ్ 1 స్టార్ తగ్గుతుంది. ఇదంతా కెపాసిటీ రిలేటెడ్ డీటెయిల్స్ ఫర్ డిఫరెంట్ ఎల్జీ మోడల్స్. ఇది స్టెబిలైజర్ లేకుండా కూడా వర్క్ చేస్తుంది, బట్ సేఫ్ టు ప్రిఫర్ ఎ స్టెబిలైజర్. ఇంకా మనకి ఫ్రంట్ డోర్కి డిజిటల్ మెన్యూ ప్యానెల్ ఇచ్చారు. అందులో మనం డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఫ్రీజింగ్ సెట్ చేసుకోవచ్చు. అండ్ మనకి లాక్ సిస్టమ్ కూడా ఇచ్చారు ఫ్రిడ్జ్ని లాక్ చేసుకోవటానికి. బేస్ స్టాండ్లో మనకి వెజిటేబుల్స్ ప్లేస్ చేసుకోవటానికి డ్రాయర్ టైప్ ఇచ్చారు. నౌ కమింగ్ టు ద ఫ్రిడ్జ్ ఇంటర్నల్. ఇది టోటల్లీ 201 లీటర్స్ కెపాసిటీ. అందులో చూసారంటే డీప్ ఫ్రిడ్జ్కి 24 లీటర్స్ అకామిడేట్ చేశారు. ఇందులో మనం ఫాస్ట్ ఫ్రీజింగ్కి అండ్ ఐస్ క్యూబ్స్ ప్రిపరేషన్స్ అండ్ చిల్డ్రన్ ఉంటే ఐస్ క్రీమ్స్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ 177 లీటర్స్లో మనం ఫుడ్ ఐటమ్స్, బాటిల్స్ ఎక్సెట్రా స్టోర్ చేసుకోవచ్చు. వాటి కోసం ట్రేస్ అండ్ స్టోరేజ్ ప్లేసెస్ ఇచ్చారు. ఇంకా డోర్కి వెనుక ఉన్న స్టోరేజ్ ప్లేస్లో మనం కూల్ డ్రింక్స్, బాటిల్స్ ఎక్సెట్రా పెట్టుకోవచ్చు. ఒక బాటిల్ సైజ్ మ్యాక్స్ 2 లీటర్స్ కెపాసిటీకి ఫిట్ అయ్యేలా స్పేస్ ఇచ్చారు. మనకు ఫ్రిడ్జ్ లోపల సేఫ్టీ మెజర్స్గా స్టిక్కర్స్ అటాచ్ చేసి ఉంటుంది. మనం వాటి అన్నిటినీ రిమూవ్ చేసుకోవాలి. డిజిటల్ ప్యానెల్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఫ్రిడ్జ్లో 0 to 6 పాయింట్స్ రేంజ్ ఇచ్చారు. 0 ఈజ్ నో కూలింగ్, 6 ఈజ్ హై కూలింగ్. ఎక్స్ప్రెస్ కూలింగ్ని ఆన్ చేస్తే మనకి ఐటమ్స్ ఫాస్ట్గా కూల్ అవుతాయి. డీఫ్రోస్ట్ బటన్ని ఆన్ చేయాలంటే 3 seconds బటన్ని హోల్డ్ చేయాలి. డీఫ్రోస్ట్ అవ్వడానికి 2 hours పడుతుంది. ఇట్స్ బెటర్ టు యూస్ డీఫ్రోస్ట్ ఫర్ ఎవ్రీ 7 to 10 days. లాక్ బటన్ ఇచ్చారు. ఇట్స్ యూస్ఫుల్ వెన్ కిడ్స్ ఆర్ ఇన్ ద హౌస్. అది యాక్టివేట్ చేస్తే కిడ్స్ తెలియకుండా ప్రెస్ చేసినా ఏం అవ్వదు. ఫ్రెష్ వెజిటేబుల్స్ని పెట్టడానికి ముందు ఆ బాక్స్ని రిమూవ్ చేసి అండ్ పైన ఉన్న లిడ్ని కూడా రిమూవ్ చేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ మనకు ఒక వాటర్ ఎవాపరేటింగ్ బాక్స్ టైప్ ఇచ్చారు. ఇట్స్ ఫర్ హోల్డింగ్ అప్ వాటర్ దట్ కమ్స్ ఆఫ్టర్ డీఫ్రోస్టింగ్. జనరలీ డీఫ్రోస్టెడ్ వాటర్ ఎవాపరేట్స్ ఆటోమేటికలీ, బట్ ఒకవేళ అది ఫుల్ అవుతుంటే ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి అన్ప్లగ్ చేసి ఒక కాటన్ క్లాత్ ఆర్ డస్టర్తో వాటర్ని ఆ బాక్స్ నుంచి రిమూవ్ చేయాలి. నా బద్ధకం వల్ల లాస్ట్ ఇయర్ కొనింది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అప్పట్లో ఇది లేటెస్ట్ మోడల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా కొత్త బ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను.